కూలింగ్ ఎండలు మండిపోతున్నాయి అబ్బా, దారుణంగా ఉన్నాయి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎండలు అయితే మండిపోతున్నాయి. సో ఇంకా ముందు చూసుకుంటే మనకి ఇంకా దారుణంగా ఉండే అవకాశం అయితే ఉంది. సో ఈ సమ్మర్లో మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు మన జీవితంలో భాగమైన మన బైక్స్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద అయితే ఉంది. ఎందుకంటే అవి లేకపోతే మనం ఏం కూడా చేయలేము. సో ఖచ్చితంగా మనం వేలు లక్షలు పెట్టి కొనుక్కున్న బైక్ని మనం ఈ సమ్మర్లో కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైతే ఉంది. ఎందుకంటే మనకి సో పేలిపోవడం, కాలిపోవడం లాంటి సిచ్యువేషన్స్ అనేవి మనం చాలా అయితే చూస్తున్నాము. సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం కొన్ని టిప్స్ అనేవి పాటించినట్టయితే కనుక, కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక సో మన బైక్స్ని మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పి కొన్ని టిప్స్ అనేవి మీకు యూజ్ అవుతాయని చెప్పేసి నేను అనుకున్నాను. సో ఇక లేట్ చేయకుండా మరి వీడియోని స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, మనం ఎలా అయితే మన ఇంటిని మనం ప్రొటెక్షన్లో యూజ్ చేసుకుంటాం, అలాగే బైక్స్ కూడా బాడీ కవర్స్ అనేవి యూజ్ అయితే చేయండి ప్రొటెక్షన్లో అయితే. సో మనకి మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ మనకి చాలా బాడీ కవర్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉంటాయి. 500 రూపీస్కి మనకి మార్కెట్లో అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మనకి రోడ్ సైడ్ మనకి 200-300 కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంటాయి. సో మీరు మంచిదే తీసుకోండి. మంచిది తీసుకున్నట్టయితే కనుక మనకి రైనీ సీజన్లో కానీ, వింటర్లో కానీ, లేదంటే సో సమ్మర్లో కానీ మూడింటికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి సో మనం వేలు పెట్టి లక్షలు పెట్టి బైక్ కానీ స్కూటీ కానీ కొంటాము, జస్ట్ ఒక 500 రూపీస్ పెట్టి మీరు ఈ బాడీ కవర్ కనుక యూజ్ చేసినట్టయితే కనుక మనకి బైక్ అనేది సో 365 డేస్ మనకి ప్రొటెక్షన్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బాడీ కవర్స్ అనేవి యూజ్ చేయండి, అలాగే నీడలో ఉంచే ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ పాయింట్ అదే. అండ్ సెకండ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ఎవరైతే ఎక్కువ లాంగ్ డ్రైవ్స్ వెళ్తారంటే డైలీ ఒక 200 కానీ 300 కిలోమీటర్స్ కానీ ఎవరైతే ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళ కోసమని చెప్పొచ్చు. సో మీరు యూజ్ చేసే బైక్ అనేది ఎయిర్ కూల్ ఇంజిన్తో వస్తుంది అనుకోండి. అంటే మీరు ఎయిర్ కూల్ ఇంజిన్ బైక్ యూజ్ చేస్తుంటే కనుక ఒక 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మీరు ఒక 10 to 15 మినిట్స్ టైం గ్యాప్ అయితే ఇవ్వండి. అలాగే మీరు ఒకవేళ ఆయిల్ కూల్ ఇంజిన్ యూజ్ చేస్తుంటే కనుక ఒక 200 కిలోమీటర్స్కి మీరు కొంచెం గ్యాప్ అయితే ఇవ్వండి. అలాగే ఒకవేళ లిక్విడ్ కూల్ ఇంజిన్ యూజ్ చేస్తుంటే కనుక 250 కిలోమీటర్స్కి మీరు గ్యాప్ ఇచ్చినట్టయితే కనుక సో ఇంజిన్ అనేది కూల్ అయిన తర్వాత మళ్ళీ మీకు మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అలాగే మీకు కూడా రిలాక్స్ వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఒక 15 నిమిషాల పాటు మీరు ఆ బైక్ని అలా రిలాక్స్గా వదిలేసినట్టయితే కనుక సో హీట్ అనేది కొంచెం తగ్గుతుంది. కాబట్టి ఆ తర్వాత మళ్ళీ మీరు ఎన్ని కిలోమీటర్స్ అయినా మీరు హ్యాపీగా మీరు డ్రైవ్ అయితే చేయొచ్చు. కాబట్టి సో ఒక గ్యాప్ అయితే ఇవ్వండి. సో ఈ గ్యాప్లో చాలా మంది ఏం చేస్తుంటారంటే సో హీట్ అనేది కొంచెం త్వరగా తగ్గడం కోసం ఒక బకెట్ నీళ్ళు తీసుకెళ్లి దాని మీద అయితే వేస్తుంటారు అనమాట. సో అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు. ఎందుకంటే మనకి ఆల్రెడీ బైక్ అనేది హీట్లో ఉంది. కాబట్టి సో హీట్లో ఉన్న దాని మీద పట్టుకెళ్ళి మీరు ఒక వాటర్ వేసారంటే హీట్ అనేది త్వరగా తగ్గుతుంది. బట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనకి పేలిపోయి కాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి సో మీ బైక్ని మీరే మీ చేతులారా పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రయత్నం అస్సలు ఎప్పుడు కూడా అయితే చేయొద్దు. అలాగే మార్నింగ్ 12 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock మధ్యలో మీరు ట్రావెలింగ్ కానీ జర్నీ కానీ మీరు ఆపేయడం బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మనకి ఆల్రెడీ రోడ్ అనేది 45-48 డిగ్రీ సెంటిగ్రేడ్ మనకి మార్నింగ్ నుంచి మరుగుతూ అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఏంటంటే మనం దోశ వేస్తాం కదా, దోశ మీద పెనం ఉంటుంది కదా, సో ఆ పెనం మీద మనం చెయ్యి పెడితే ఎలా ఉంటుంది, సో అలా ఆ టైప్ ఆఫ్లో మనకి ఉంటుందన్నమాట రోడ్ అనేది. సో అప్పుడు ఏంటంటే మనకి టైర్ అనేది మంచి ఫాస్ట్గా మూవ్ అవుతూ గ్రిప్ అవుతుంటుంది. కాబట్టి సో టైర్స్ కూడా బాగా హీట్ అవుతాయి అనమాట. సో ఆ టైర్స్ హీట్కి అలాగే ఉన్న రోడ్ ఉన్న హీట్కి కంప్లీట్గా టైర్స్ కూడా బర్న్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ టైంలో పర్టికులర్ టైంలో మీరు జర్నీ కానీ ట్రావెలింగ్ కానీ మీరు చేయడం ఆపేస్తే బెటర్ అని నా ఒపీనియన్. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఫ్యూల్ స్టేషన్కి వెళ్ళి ఫ్యూల్ అనేది ఫిల్ చేయించుకున్నప్పుడు ఏంటంటే మన ఫోన్ అనేది అవాయిడ్ చేయండి, ఫోన్ మాట్లాడడం అవాయిడ్ చేయండి. ఇది రెగ్యులర్ టైంలో కూడా అవాయిడ్ చేయండి, ఎందుకంటే మంచిది అయితే కాదు. సో ఇప్పుడు ఈ సమ్మర్లో ఇంకొంచెం రేడియేషన్స్ అని ఎక్కువ అయ్యి మన త్వరగా బర్న్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మన ఫోన్స్ కాల్స్ అనేవి అవాయిడ్ అయితే చేయండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఈవీ స్కూటర్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ కోసం అని చెప్పొచ్చు. ఈవీ స్కూటర్స్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే ఎలక్ట్రికల్ స్కూటర్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు ఛార్జింగ్ పెట్టే టైం అనేది ఖచ్చితంగా నైట్ టైం ఉండేలా చూసుకోండి. ఎందుకంటే డే టైం మనకి టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో బయట టెంపరేచర్కి అలాగే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాటరీ హీట్ అవుతుంది కదా, సో ఆ టెంపరేచర్కి ఈ టెంపరేచర్కి మనకి బైక్ అదే స్కూటీ అనేది మీకు కాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు మాత్రం నైట్ టైం అయితే ప్రిఫర్ చేయండి. అలాగే మార్నింగ్ టైంలో మీరు పెట్టినా కానీ అప్ టు 80% వరకు మాత్రం మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఈ 0 నుంచి 80 వరకు అవ్వడానికి చాలా హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది మనకి బ్యాటరీకి. అలాగే 80 నుంచి 100 అవ్వడానికి ఇంకా డబుల్ అవుతుంది అనమాట. సో మనకి ప్రెజర్ అంతా కూడా మనకి 80 నుంచి 100 అయ్యే వరకు మనకి ఎక్కువ ఛార్జింగ్ టైం తీసుకుంటుంది. అలాగే మనకి హీట్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది. కాబట్టి అప్పుడు సో ఖచ్చితంగా మీరు ఒక 80% వరకు పెట్టి మీరు స్కూటీ అయితే డ్రైవ్ అయితే చేసుకోండి. అలాగే మాక్సిమం ఏంటంటే మీరు నైట్ టైం ఛార్జింగ్ పెట్టుకున్న ప్రిఫర్ అయితే చేసుకోండి అనమాట. సో ఇవి నేను చెప్పదలుచుకున్న పాయింట్స్ అయితే ఇవన్నమాట. సో ఈ పాయింట్స్ మీకు ఎంతో కొంత యూజ్ అయ్యి అని నేను ఎదుర్కొన్నాను. ఒకవేళ మీకు యూజ్ అయ్యి అనిపిస్తే కనుక వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి బైక్స్ అండ్ స్కూటీ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో వస్తుంటాయి. కాబట్టి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.